హలో ఎవ్రీవన్, ఇంటర్వ్యూ కాల్స్ ఎక్కువ రావాలంటే ఏ పోర్టల్ యూజ్ చేయాలి, ఏం ఫాలో అవ్వాలి, వాకిన్స్ తెలుసుకోవడానికి ఇంకా ఏమైనా పార్ట్స్ ఉన్నాయా, ఇవన్నీ వీడియోలో మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి బ్యాక్ టు అవర్ ఛానల్ ద ఎస్ఎస్జీ ఫ్యామిలీ బ్లాగ్స్. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇనిషియల్ గా మనకి చాలా జాబ్ పోర్టల్స్ ఉన్నాయి. నౌకరీ, లింక్డ్ఇన్, ఇండీడ్, మాన్స్టర్. నేను జాబ్ కి ట్రై చేసినప్పుడు కూడా నేను నౌకరీయే యూజ్ చేశాను. రీసెంట్ గా జాబ్ వచ్చిన వాళ్ళని కూడా నేను కనుక్కున్నాను, వాళ్ళు కూడా నౌకరీయే యూజ్ చేశారంట. వాళ్ళు కూడా నౌకరీయే సజెస్ట్ చేశారు. చెప్పిన జాబ్ పోర్టల్స్ ఫేక్ ఏం కాదు. సో మీరు అన్నిట్లో అప్లై చేసుకోండి, కాకపోతే ఎక్కువ నౌకరీలో స్పెండ్ చేయండి. కాకపోతే మనం ఏం ఫాలో అవ్వాలి అంటే, మనం నెంబర్ 1 వచ్చేసి నౌకరీలో మన ప్రొఫైల్ 100% అప్డేట్ అయ్యి ఉండాలి. నెంబర్ 2 వచ్చేసి 100% అప్డేట్ చేసాం కదా అని చెప్పి సైలెంట్ గా ఉండకుండా స్కిల్స్ కానీ, లాంగ్వేజ్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ డైలీ జస్ట్ ఎడిట్ చేసి అప్డేట్ చేసి సేవ్ చేస్తూ ఉండండి. సో దట్ ఇలా డైలీ అప్డేట్ చేస్తూ ఉంటే మీ ప్రొఫైల్ యాక్టివ్ గా ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి ఇంకా అప్లై చేసుకుంటూ ఉండండి జాబ్స్ కి. మీ స్కిల్స్ ఎందులో కనిపిస్తే అందులో అప్లై కొట్టుకుంటా ఉండండి. ఎప్పటికప్పుడు ఈ మెయిల్స్, నౌకరీ నోటిఫికేషన్స్ అవి చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా చేసినా కూడా కాల్స్ రాలేదు అంటే మీ రెజ్యూమ్ ని కొంచెం హైలైట్ చేసుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మీ స్కిల్స్ కోర్ జావా, HTML, జావా స్క్రిప్ట్ ఇవన్నీ ఉన్నాయనుకోండి. కోర్ జావా అనేది తీసుకుంటే హెడ్డింగ్స్ ఇవి ఒక్కటే పెట్టకుండా కోర్ జావా అని పెట్టేసి దాని కింద మీరు టాపిక్స్ అన్ని హైలైట్ చేయొచ్చు. కోర్ జావాలో ఉండే కాన్సెప్ట్స్ అంటే ఊప్స్ కాన్సెప్ట్స్ కానీ, కలెక్షన్స్ కానీ, మీకు ఏ టాపిక్స్ ఎక్కువ తెలుసో అవన్నీ మీరు హైలైట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంటర్వ్యూలో వెళ్ళినా కూడా వీళ్ళ రెజ్యూమ్ లో అవే ఎక్కువ కనిపిస్తుంటాయి కాబట్టి క్వశ్చన్స్ కూడా వాళ్ళు అందులోనే అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీకు తెలిసిన కాన్సెప్ట్సే కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మన రెజ్యూమ్ లో ఏం పెట్టున్నామో అది మనకి ఆన్సర్ చేయగలిగేలా ఉండాలి. సో అప్పుడు మీకు ఇంటర్వ్యూలోకి వెళ్ళినా కూడా ఈజీ అవుతుంది. ఫస్ట్ చెప్పిన పాయింట్స్ ఫాలో అయినా కూడా మీకు కాల్స్ రాలేదు అంటే మీరు మీ రెజ్యూమ్ని ఒకసారి చెక్ చేసుకొని అప్డేట్ చేసుకోండి. నౌకరీలో మనం అలా ఫాలో అయితే మనకి కాల్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దట్స్ ఆల్ అబౌట్ నౌకరీ. ఇంకా నౌకరీ కాకుండా మనం డైరెక్ట్గా కంపెనీ పోర్టల్స్ ఉంటాయి, వాటికి కూడా అప్లై చేయండి. సో మేబీ ఛాన్సెస్ ఉంటే మనకి డైరెక్ట్గా కంపెనీ నుంచి కాల్స్ వస్తాయి. అదే కాకుండా ఇప్పుడు మనకి కొన్ని వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఇలా ఎవరికైనా ఇలా జాబ్ అప్డేట్స్ పోస్ట్ చేసే వాట్సాప్ గ్రూప్స్ తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో దట్ ఎవరికైనా తెలియకపోతే ఫాలో అవుతారు ఆ గ్రూప్స్, సో వాళ్ళకి తెలుస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్, మా ఫ్రెండ్ ఒకరు చెప్పారు, ఇన్స్టాగ్రామ్ లో ఫ్రంట్ లైన్స్ మీడియా అని చెప్పి ఒక పేజ్ ఉందంట. ఆ పేజ్ లో జాబ్స్ రిలేటెడ్ కానీ, ఆ కోర్సెస్ రిలేటెడ్ పేజ్ లో కోర్సెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ లో షేర్ చేస్తున్నారంట. జాబ్స్ రిలేటెడ్ మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. నేను కూడా ఒకసారి చూసాను. ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఫాలో అవ్వచ్చు. మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ, ఇంకా టైం వేస్ట్ అవుతుంది అని అనుకునేటప్పుడు మీ మొబైల్ ఓపెన్ చేసి రీల్స్ అవి చూడకుండా ఆ టైంలో మీరు టైం వేస్ట్ అవ్వకుండా ఇలా జాబ్స్కి అప్లై చేసుకుంటూ ఉండండి. ఇలా డైలీ మీరు యాక్టివ్గా చెక్ చేసుకుంటూ అప్లై చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు కాల్స్ వస్తాయి. నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేశాను. జాబ్ సర్చ్ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఐడియా ఉంటుంది. మీరు ఎందులో అప్లై చేస్తున్నారు, ఎలా ఎక్కువ కాల్స్ వస్తున్నాయి, అవన్నీ మీరు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో దట్ ఇప్పుడు ఫ్రెషర్స్ వచ్చే వాళ్ళకి యూజ్ అవుతుంది, ఇంకా ఎవరైనా జాబ్ సర్చ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. So that's all about this video. Next video లో నాన్ IT జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. Thank you for watching. Bye bye.